హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ ఏమన్నా చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వీటిని చూడడం వల్ల అయితే మాకు మీ నుంచి అయితే చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. అలాగే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు ఉపయోగపడకపోయినా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, తెలిసిన వాళ్ళలో కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అయితే తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. చాలా మందికి అయితే నోటిఫికేషన్ పడుతున్నట్టు కూడా తెలియదు ఫ్రెండ్స్. సో వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఈ రోజైతే మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో నాన్ టీచింగ్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఇప్పుడు ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి క్లియర్గా అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పారు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అన్నింటినీ. ఫస్ట్ పోస్ట్ నేమ్ అయితే వచ్చేసి అసిస్టెంట్ పొజిషన్, అకాడమిక్స్ రీసెర్చ్ పొజిషన్. డిపార్ట్మెంట్ అయితే వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ కానీ పీజీడిఎం కానీ అయితే చేసి ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్లో చేసినా పర్వాలేదు. అలాగే ఆపరేషన్ రీసెర్చ్ స్టాటిస్టిక్ విత్ మినిమం 55 మార్క్స్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో చేసినా పర్వాలేదు, వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఒకసారి అయితే అప్లై చేసే ముందైతే చదవండి జాబ్ డిస్క్రిప్షను. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి మినిమం 2 years ఉండాలని అయితే చెప్పారు. సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి అసిస్టెంట్ పొజిషన్, అకాడమిక్స్ అండ్ రీసెర్చ్ అని అయితే ఉంది. డిపార్ట్మెంట్ అయితే వచ్చేసి రీసెర్చ్ అండ్ పబ్లికేషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్, ఆపరేషన్ రీసెర్చ్, స్టాటిస్టిక్స్లో అయితే ఉండాలి. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో అయితే చేసినా పర్వాలేదు. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా అయితే ఇచ్చారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 2 years అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు థర్డ్ పొజిషన్ అయితే వచ్చేసి అసిస్టెంట్ పొజిషన్, హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్, ఎంబీఏ కానీ పీజీడిఎం కానీ చేసి ఉండాలి. విత్ 55% మార్క్స్ అయితే ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రతి పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, ఆ పోస్ట్కు తగ్గ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ప్రీవియస్గా అయితే ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ అయితే వచ్చేసి అసిస్టెంట్ పొజిషన్, డిపార్ట్మెంట్ అయితే లైబ్రరీ అని అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ విత్ మినిమం 55% మార్క్స్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. మినిమం 2 years రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే ఉండాలి. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. అలాగే మీకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే వచ్చేసి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇక్కడ పొజిషన్స్ ఎన్నెన్ని ఉన్నాయో మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ఎంతమంది అవసరం అవుతారో దాన్ని బట్టి అయితే పొజిషన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ అయితే వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 35 years అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. కన్సాలిడేటెడ్ శాలరీ అయితే వచ్చేసి 30,000 నుంచి 50,000 per month అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. ఇవైతే కాంట్రాక్ట్ జాబ్స్ అని అయితే చెప్పారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి అయితే చదవండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అలాగే ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అంటే వీళ్ళైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ ఫార్మేట్లో నేను లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేయాలి ఫ్రెండ్స్. పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ వర్డ్ ఫార్మాట్లో కానీ ఉంచి మీరైతే ఇక్కడ వీళ్ళైతే ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఈమెయిల్ అడ్రస్కి అయితే మీరైతే అప్లికేషన్ ఫామ్ని అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. పోస్టల్ ద్వారా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఈమెయిల్ చేస్తే చాలు వాళ్ళకి. అలాగే వీళ్ళు ఎటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే పంపించక్కర్లేదు ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన దాన్ని బట్టి అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ ఇస్తారు. ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే డాక్యుమెంట్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ పొజిషన్స్కి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 11th October 2021 ఫ్రైడే అయితే ఇచ్చారు. ఇప్పుడైతే నేను అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇదైతే ఇచ్చారు.
సో, ఇక్కడ మీరు ఈ 4 పొజిషన్స్‌లో ఏ పొజిషన్స్‌కి అప్లై చేస్తున్నారో అక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. అలాగే పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, ఫోటోనైతే పెట్టాలి ఫ్రెండ్స్. ఇవైతే కామన్‌గా అయితే ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్ అలాగే ఇక్కడ 3 పర్సన్స్ అయితే రిఫరెన్సెస్ అయితే అడిగారు. ఆ పర్సన్స్ అయితే రాయాలి. అలాగే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇక్కడ రాయాలని అయితే చెప్పారు ఫ్రెండ్స్. మీరు సెపరేట్‌గా షీట్ తీసుకొని 300 వర్డ్స్‌లో అయితే మీరైతే రాయాల్సయితే ఉంటుంది. ఎందుకు ఐఐఎం విశాఖపట్నంలో జాయిన్ అవుతున్నారు? మీ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఈ పోస్ట్‌కి ఎందుకు రిలవెంట్ అని ఒక 300 వర్డ్స్‌లో అయితే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అయితే రాయమని చెప్పారు. అలాగే ప్లీజ్ హైలైట్ 500 వర్డ్స్ యువర్ నోటబుల్ అచీవ్‌మెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్. మీరు చదివేటప్పుడు గానీ, ఎంప్లాయ్‌మెంట్ చేసేటప్పుడు గానీ, ఏమన్నా అచీవ్‌మెంట్స్ కానీ, ఏమన్నా ఉంటే వాటిని 500 వర్డ్స్‌లో సెపరేట్ షీట్‌కి అయితే అటాచ్ చేసి అయితే రాయమని అయితే చెప్పారు. ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ అయితే పెట్టండి. ఇదైతే చాలా సింపుల్‌గానే ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. దీన్నైతే మీ హ్యాండ్ రైటింగ్‌తో ఫిల్ చేసి, స్కాన్ చేసి వీళ్ళు ఒక ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారు. ఆ ఈమెయిల్ ఐడీకి పంపిస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ విధానము. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.